వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను రామ్దేవరావు హాస్పిటల్లో అయితే ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలామంది కూడా నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. చిన్న ఏజ్లో కూడా ఈ నరాల బలహీనత చూస్తూ ఉన్నాము. అసలు నరాల బలహీనత అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? నరాల బలహీనత అనేది ఒక బ్రాడ్ టర్మ్ అండి. దానికి చాలా కారణాలు ఉంటాయి. దానికి పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి, ఏజ్ బట్టి మనకి డిసైడ్ చేస్తాము. ఓకే. ఈ చెప్పే పేషెంట్ కంప్లైంట్స్ ఒక కాల్లో రావచ్చు, 2 కాళ్ళలో రావచ్చు, ఒక చేయిలో రావచ్చు, 2 చేతుల్లో రావచ్చు, లేకపోతే 2 చేతులు 2 కాళ్ళలో రావచ్చు. పేషెంట్ ముద్దుబాటము, తిమ్మిర్లు, సురుకుపోట్లు, మంటలు, షాక్ లాగా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మనం ఫస్ట్ అవి నరాలకు సంబంధించిన ఇబ్బందిని మనం కన్సిడర్ చేస్తాము. అది కూడా మళ్ళీ దీనికి జనరల్గా ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కామన్గా చూస్తుంటాం. ఇది ఉట్టి ఏజ్ ఒకటే కాదు, షుగర్ పేషెంట్స్లో కామన్గా చూస్తుంటాము, థైరాయిడ్ పేషెంట్స్లో కామన్గా చూస్తుంటాము. తర్వాత వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అంటే నాన్ వెజ్ తీసుకోకుండా ఉట్టి వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకుంటుంటారు, వాళ్ళల్లో కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే అందరూ వెజిటేరియన్స్లో ఉండాలని రూల్ లేదు. వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో కొద్ది నరాల బలహీనత ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్లో కొంతమందికి ఉంటుంది, థైరాయిడ్ పేషెంట్స్లో ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది నరాల బలహీనత ఉంటాయి. ఇవన్నీ ఎట్లా అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది మన ఓపిక తగ్గిపోతుంటాయి, మన బలం తగ్గిపోతుంటుంది, మన స్ట్రెంత్ తగ్గిపోతుంటాయి. సో అట్లానే బోన్స్లో స్ట్రెంత్ తగ్గిపోతాయి, నరాల్లో కూడా స్ట్రెంత్ తగ్గిపోతుంటాయి. ఇది అందరికి జరిగే ప్రాసెస్సే. కాకపోతే అది తక్కువ ఎక్కువ అనేది ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క పర్సన్ డిపెండ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి చిన్న ఇబ్బంది ఎక్కువ అనిపించవచ్చు, కొంతమందికి ఎంత పెద్ద ఇబ్బందిని తట్టుకోవచ్చు. సో ఇవి అందరికీ జరిగే ప్రాసెస్సే. కాకపోతే ఆ చిన్నది ఎక్కువ అనిపించడమా, ఎక్కువ చిన్న తట్టుకోగలుగుతారనేది పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. కానీ ఏజ్ పెరిగే వాళ్ళలో, షుగర్ పేషెంట్స్లో, థైరాయిడ్లో, స్మోకింగ్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, వెజిటేరియన్స్ వెన్ కంపేర్ టు నాన్ వెజిటేరియన్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటే కాదు, కొన్ని డ్రగ్స్ కూడా కాస్ట్ చేస్తూ ఉంటాయి, మెడికేషన్స్ కూడా కాస్ట్ చేస్తూ ఉంటాయి, కొన్నిసారి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా కాస్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఎముకలు అరిగిపోవటము, అది ఎముకలు అరిగిపోవడం వల్ల దాని డిస్క్ స్పేస్ నరాల మీద. అదే సార్, కొద్దిమంది ఏంటంటే ఇది మామూలుగా వెన్ను నొప్ప లేదా నరం నొప్ప అనేది కూడా కనుక్కోలేక ఉంటారు. సో అప్పుడు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మేము అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే న్యూరో సర్జన్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు మన బోన్స్ ఇబ్బంది అయితే జనరల్గా బోన్స్ ప్రాబ్లం అనేది ఉట్టి పెయిన్ ఒకటే వస్తూ ఉంటుంది. నరాలకు సంబంధించింది అయితే పెయిన్తో పాటు నరాల మీద, అంటే నరం అనేది ఒక ఎలక్ట్రిక్ వైర్ లాంటిది. మనం ఎలక్ట్రిక్ వైర్ పట్టుకుంటే మనకు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, కొంచెం జుమ్ లాగా, తిమ్మిర్లాగా వస్తుంటాయి. సో ఎవరికైతే కాళ్ళు ముద్దుబాటము, తిమ్మిర్లు, సురుకుపోట్లు, మంటల్లాగా అనిపిస్తున్నాయి, షాక్ లాగా అనిపిస్తుంది అంటే వాళ్ళ నరాలకు సంబంధించిన ఇబ్బందే. ఉట్టి నొప్పి, అది కూడా నడుము దగ్గర, జాయింట్స్ దగ్గర నొప్పి వచ్చేవి కొద్దిగా బోన్ సంబంధించిన ఇబ్బందులు. ఇదని కాదు, 2 కంబైన్ జనరల్గా చూస్తూ ఉంటాం జనరల్గా. కాకపోతే ఇది మెడికేషన్స్ వల్లనో దీని వలన కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇది రోల్ అవుతూ ఉంటుంది. ఓకే. మద్యం ఎక్కువగా సేవించే వారిలో ఈ నరాల బలహీనతను ఎక్కువ చూస్తూ ఉంటాం అనేసి అంటారు. కానీ మాకు అసలు ఎట్లాంటి ఈ మద్యపాన అలవాట్లు లేవు, అయినా కూడా ఎందుకు ఈ విధంగా, అంటే ఉదయం లేవగానే ఏదో సచ్చుగా ఉండడం కావచ్చు, నరాలు పట్టేసినట్లు ఉండడం కావచ్చు, ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం అన్నారు. ఏమైండొచ్చు అంటే ఇప్పుడు 100 కారణాల్లో ఒక కారణం చెప్తున్నారు అంతే. అంటే మందు తాగడం ఒకటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఏమి లేకపోయి, ఏమి తాగకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఒకటి వయసు కూడా ఒక కారణమే, షుగర్ ఒక కారణము, థైరాయిడ్ ఒక కారణము, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా వస్తాయని చెప్తున్నాను. కొన్నిసారి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కూడా తెలియకుండా నరాల మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వాస్కులైట్, ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ కొన్ని అట్లా ఉంటాయి అన్నమాట. సో చాలా కారణాల వల్ల అదే చెప్తున్నాను. వెజిటేరియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ మంది ఉంటామని చెప్తున్నాము. విటమిన్ సరిగ్గా లేకపోయినా బాడీలో కూడా కొద్ది నరాల మీద ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకటే కారణం కాదు. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సార్? చాలా వరకు ఏంటంటే ఓవరాల్ నరాలనే కాదు, మెయిన్ ఓవరాల్గా బ్రెయిన్ పరంగా అయితే ఆకుకూరలు ఎక్కువ తీసుకోమని చెప్తాము. తర్వాత పండ్లు ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. డ్రై ఐటమ్స్ అవాయిడ్ చేసుకోమంటాము. ఆయిల్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దంటాము. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే వేరే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ డ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయమంటాము. ఆయిల్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం. కూరలో ఎంత ఎక్కువ నీళ్ళు ఉంటే అంత మంచిదని చెప్తాము. తర్వాత పండ్లు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా మంచివి. ఫిష్ మంచిది అంటాము. వీలైతే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం జనరల్గా. ఫిష్లో అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండదు కాబట్టి అది బెటర్. సో డైలీ యాక్టివిటీస్లో ఈ మధ్య చూస్తే మనము అసలు నడక అనేదే మర్చిపోయారు సార్. సో వీటికి సంబంధించి, అంటే ఎక్సర్సైజ్లకు సంబంధించి జనరేషన్ మారే కొద్దీ మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఒకప్పుడు అయితే మా గ్రాండ్ ఫాదర్స్ కానీ, మీ గ్రాండ్ ఫాదర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఒక్కొక్కప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిచారని వింటున్నాం. కానీ ఇప్పుడు మన రాండనే తగ్గిపోతుంది కాబట్టి మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము,
సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవడం మూలంగా ఇవన్నీ మనకి వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ సో ఇవన్నీ మనం ఫిజికల్ యాక్టివిటీ రోజుకి ఒక 20 to 30 minutes వాక్ కానీ ఎక్సర్సైజ్ లాగా చేసుకొని మెయింటైన్ చేస్తే ఉన్న వాటిలో చాలా వరకు రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవచ్చు అండి మనం. సార్ నేను ఇందాక అడిగే ఇప్పుడు అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, తెలియదు న్యూరోలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అనేసి అన్నాను. సయాటికా ఇది ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నారంటే ఒకరికైనా ఈ సయాటికా పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది సయాటికా పెయినా లేకపోతే బ్యాక్ పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? అదే ఇందాక చెప్పినట్టు మనకి ఉట్టి బ్యాక్ పెయిన్ అయితే బ్యాక్ దగ్గరే పెయిన్ వస్తుందండి. ఒకవేళ సయాటిక్ అయితే మనకి కాళ్ళు దగ్గర ముద్దుబాటము, తిమ్మిళ్ళు లాగడంలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి సయాటికా పెయిన్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే మన కాళ్ళకి ముద్దుబారుతుంది, తిమ్మిళ్ళు వస్తున్నాయి అని ఎవరైతే పేషెంట్ కానీ ఎవరైనా చెప్పారనుకోండి, అది మోస్ట్లీ సయాటికా టైప్ ఆఫ్ పెయినే. అంటే ఇది న్యూరాలజిస్ట్ కూడా చూస్తారు, ఆర్థో వాళ్ళు కూడా చూస్తారండి. ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్ అసలు సయాటికా వచ్చిన వాళ్ళకి? అంటే ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుందండి. అది కొన్ని మంత్స్ వరకు వస్తూ పోతూ ఉంటుంది. తర్వాత అదే ఒకసారి పెయిన్స్ మంత్స్ నుంచి వస్తూ పోతున్నప్పుడు నెక్స్ట్ నరాల మీద ఎఫెక్ట్ అవటం మూలంగా మనకి షాక్ లాగా తిమ్మిళ్ళు, సురుకుపోట్లు, మంటల్లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అది పైనుంచి కింద వరకు లాగుతూ ఉండొచ్చు అనమాట. సో అట్లా వచ్చినప్పుడు మనం జనరల్గా ఫస్ట్ ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ ఇచ్చి చూస్తాము. తగ్గుతుందంటే వెయిట్ చేసి చూస్తాము, తగ్గట్లేదంటే మనం ఎక్స్రే కానీ ఇమేజింగ్ అని చేపిస్తాము. దాంట్లో చాలా వరకు మెడిసిన్స్తోనే కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ మనకి వేరే డిస్క్ ప్రాబ్లం వల్ల ఏమైనా ఎక్కువ ఇబ్బందులు ఉంటే చాలా తక్కువ మంది, 100లో ఒక 5% మంది సర్జరీ వరకు ల్యాండ్ అవుతారు. మిగతా వరకు అయితే మెడిసిన్స్తోనే కంట్రోల్ చేసుకొని, సయాటికాని సర్జరీతో కాకుండా మెడిసిన్స్తో మనం క్యూర్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అంటే మనము అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ ఇమేజింగ్ అండి. మనం ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇవి మన ఏదైనా స్కాన్ చేసిన తర్వాత ఇబ్బంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చూసుకుంటాం. సివియారిటీ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము. చాలా వరకు 95% అవి మనము మందులతోనే నయం చేసుకోవచ్చు. ఒక 5% మనం సివియారిటీ బట్టి కొంతమంది సర్జరీ వరకు ల్యాండ్ అవుతారు. మందులతో అయితే మనం మందులు ఇచ్చుకొని కొద్ది బెల్ట్ పెట్టుకొని కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేసుకోండి, బెండింగ్ అవాయిడ్ చేయటము, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయకుండా చూసుకోవడం వల్ల ఫిజియోథెరపీ చేయడం మూలంగా మన మెడిసిన్స్తోనే కంట్రోల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100లో 5% మంది సర్జరీకి ల్యాండ్ అవడానికి కొద్ది ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఎవరు ల్యాండ్ అవుతారా ఎవరు ల్యాండ్ అవుతారో మన ఇమేజింగ్ బట్టి చూసుకొని పేషెంట్స్ కంప్లైంట్స్ బట్టి, ఉట్టి ఇమేజింగ్ ఒకటే కాదు, పేషెంట్కి ఎన్ని నెలల నుంచి ఉంది కంప్లైంట్స్ అనేది, అంటే 1 day నుంచి 1 week నుంచి 2 weeks నుంచి 1 month నుంచి కాకుండా లాంగ్ డ్యూరేషన్ కంప్లైంట్స్ ఉన్నా కానీ, లేదా ఈవెన్ 3 days 4 days 1 weekలో కూడా సిమ్టమ్స్ ఎక్కువ సివియర్గా ఉన్నాయా, ఒకవేళ అంత ఉంటే మనకి ఇమేజింగ్ చేసుకొని ఆమె చెప్పే కంప్లైంట్స్కి ఆ ఇమేజింగ్ ఫైండింగ్స్కి కోరిలేట్ అవుతుందా లేదా, దాన్ని బట్టి చూసుకొని మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చా, సర్జరీ వరకు వెళ్తుందా అనేది. అయితే ఎన్ని రోజుల వరకు ఇది తగ్గించవచ్చు? అదే ఒక్కొక్కరికి అయితే మనము 1 month కోర్స్ లాగా ఇస్తాం, ఒక్కొక్కరికి 2 months, ఒక్కొక్కరికి 3 months. వాళ్ళు చెప్పే కంప్లైంట్ బట్టి వాళ్ళ పెయిన్ ఎంత సివియారిటీ ఉంది, వాళ్ళ కాళ్ళు ఎంత లాగుతుంది అనే దాన్ని బట్టి, వాళ్ళ ఇమేజింగ్ కూడా ఎంత ఎక్కువ డ్యామేజ్ జరిగింది బోన్స్ జాయింట్స్లో అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.